హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో విజువలైజేషన్ గురించిన వీడియో ఒకటి చేస్తానని చెప్పాను కదా, చాలా రోజులైంది. ఈరోజు మీకు ఆ వీడియో గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు విజువలైజేషన్ ఎలా కరెక్ట్గా చేయాలో, ఎలా చేస్తే మీరు కోరుకున్నది, మీ కోరికలు, మీ కలలు నిజమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గో టు ద వీడియో. వెల్కమ్ టు ద ఫీవియర్ మోటివేషన్స్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన మంచి టెక్నిక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుంటాయి. చాలామంది రిక్వెస్ట్ మీద నేను చేస్తున్న వీడియో అండి ఇది. ఈ వీడియో కోసం చాలామంది ఎంతోమంది ఈగర్గా వెయిట్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం, టాపిక్లోకి. చాలామంది విజువలైజేషన్కి ఇమాజినేషన్కి తేడా ఉందని అనుకుంటారండి. కానీ ఈ రెండు పదాలు ఒకటే, అర్థం ఒకటే, పదాలు రెండు. విజువలైజేషన్, ఇమాజినేషన్ అనేవి రెండు పదాలు. అసలు ఈ విజువలైజేషన్ అన్న ఇమాజినేషన్ అన్న అంటే ఏంటి? మీ మైండ్లో మీ కోరికలు, మీ కలలు మీరు క్రియేట్ చేసుకొని మీ మనోనేత్రంతో చూడటాన్ని విజువలైజేషన్ అని లేదా ఇమాజినేషన్ అంటారు. మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరికి వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుంటారండి. అది వాళ్ళ క్రియేషన్. అందుకే యు ఆర్ ద క్రియేటర్, ఐ ఆమ్ ద క్రియేటర్ అని అంటారు. ఎందుకంటే మన లైఫ్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా మన కోరికలు, మన కళలతో మనం డిజైన్ చేసుకొని దాన్ని విజువలైజేషన్ చేస్తూ ఉంటాం. మన మనోనేత్రంతో చూడటాన్ని విజువలైజేషన్ అని అంటారు. మన భావాలు వ్యక్తీకరించడంలో విజువలైజేషన్ అనేది చాలా శక్తివంతమైన క్రియ. భావాలు వ్యక్తీకరించడం అంటే ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అంటారండి. ఇది అంత తేలికైన విషయం కాదు. అందరికీ ఇది ఎలా చేయాలో తెలియదండి. చాలామందికి ఎంత పర్ఫెక్ట్గా చేయాలో కూడా తెలియదు. అందుకే ఈరోజు మీకు విజువలైజేషన్ కరెక్ట్గా ఎలా చేయాలో, ఎలా చేస్తే పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయో నేను చెప్తాను. ఈ వీడియో మీకు దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ కూడా చాలా తక్కువ టైంలోనే అందుకోగలుగుతారు. ఓకేనా? మీరు ఈ విజువలైజేషన్ మీద మీరు చాలామంది వీడియోస్ చూసే ఉంటారు. చాలామంది చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే చాలామంది ఆ వీడియోస్ చూసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. మీ కన్ఫ్యూజన్స్కి తెరదించుతూ ఈరోజు ఒక 5 టిప్స్ మీకు చెప్పబోతున్నానండి. ఆ టిప్స్ ద్వారా మీరు 5 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి ఫస్ట్ది ఏంటో చూసేద్దామా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ విజువలైజేషన్ ఎంత పవర్ఫుల్ అనేది ఫస్ట్ మీరు చేసే ఆ విజువలైజేషన్ ముందు మీరు ఎంత పీస్ఫుల్గా, ఎంత రిలాక్స్డ్గా ఉన్నారని దాని మీద ఆధారపడి ఉంటుందండి. మన మైండ్ ఆ టైంలో చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉండాలి. బాడీ కూడా రిలాక్స్డ్గా ఉండాలన్నమాట. మీరు ఏదైనా చక్కగా ఒక పర్టికులర్ ప్లేస్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అది మీ రూమే కావచ్చు, లేకపోతే ఒక హాల్లో కావచ్చు. అక్కడ చుట్టూ జనం ఎవరం లేకుండా మీరు ఒక్కళ్ళే ఉండి ప్రశాంతంగా ఉండి మైండ్లో ఎటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేయండి. కానీ వస్తూ ఉంటాయి, రాకుండా ఉండవు. కానీ మ్యాక్సిమం ఇలా ప్రాక్టీస్ చేస్తే అవి తప్పకుండా అవాయిడ్ అవుతాయండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? కట్ డిలీట్ అని, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కట్ డిలీట్ అని వెంటనే చెప్పేసేయండి. వెంటనే చెప్పేసి తర్వాత మళ్ళీ మీరు స్ట్రెస్లెస్గా, రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా వేటి గురించి ఆలోచించొద్దు. మైండ్ ప్లెజెంట్గా పెట్టుకోండి. ఓకేనా? చాలామంది విజువలైజేషన్ చేసేటప్పుడు చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు ఎగ్జైట్ అవుతాను. అలా చేయటం వల్ల ఉపయోగం లేదండి. చేసినా కానీ రిజల్ట్స్ అయితే రావు. ఏదో మనం చేసామని చెప్పుకోవటం కాదు. ఓకేనా? మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాలా రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా ఉండాలి. సెకండ్ వన్, మీరు విజువలైజేషన్ చేసినప్పుడు ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్, అది రిలేషన్లో కావచ్చు, ఎగ్జామ్స్లో కావచ్చు, డ్రీమ్ జాబ్లో కావచ్చు, ఒక సొంత ఇల్లు కావచ్చు, లేదా ఒక బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, ఒక కొత్త బిజినెస్ కావచ్చు, కొత్త రిలేషన్ కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ అయినట్టుగా మీరు అక్కడ ఇమాజిన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద ఇంట్లో మీరు ఉండాలనుకుంటున్నారు. చాలా పెద్ద ఇల్లు, మీకు సొంత ఇల్లు కావాలి. మీరు ఆ ఇంట్లో ఉన్నట్టుగా, మీరు అక్కడ కూర్చున్నట్టుగా, మీకు ఎలాంటి బెడ్రూమ్ కావాలి, మీకు ఎలాంటి హాల్ కావాలి, అవన్నీ విజువలైజేషన్ మీరు కూడా అక్కడ ఉన్నట్టు. ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ ఇఫ్ అని అంటారు కదా, అట్లాగా మీరు అక్కడ ఉన్నట్లు మీరు భావించి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు మేనిఫెస్టేషన్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ అనమాట. ఇక థర్డ్ థింగ్ వచ్చేసి మీరు
ఫస్ట్ పర్సన్ లాగా మీరు మీ యొక్క విజువలైజేషన్ చేయాలి, అంతేగాని థర్డ్ పర్సన్ లాగా చేయకూడదు. మీకు ఫస్ట్ పర్సన్కి థర్డ్ పర్సన్కి తేడా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, అవన్నీ మన చేతిలో ఉంటాయి. ఆ వీడియో గేమ్ రిమోట్ వాచ్ అవన్నీ మనం ఆపరేట్ చేస్తుంటాం. సో మనం ఫస్ట్ పర్సన్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం, ఓకేనా. అయితే పక్కన ఎవరు ఆడుతుంటే పక్క నుంచి చూస్తుంటే అది థర్డ్ పర్సన్ అనమాట. అలాగే సినిమాకి వెళ్ళాం, సినిమా చూస్తున్నాం, సినిమాలో ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి మీరు థర్డ్ పర్సన్, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ పర్సన్, అంతే కదా. ఇప్పుడు మరి మీ విజువలైజేషన్ కూడా ఒక సినిమాలాగా క్రియేట్ చేసుకోండి. మీ లైఫ్ కూడా ఇలా ఉండాలి ఒక సినిమాలా క్రియేట్ చేసుకోండి. ఒక జాబ్ రావాలంటే ఆ జాబ్ వచ్చేసినట్టు, మీరు అక్కడ ఉన్నట్టు, ఆ జాబ్ ఆఫరింగ్ లెటర్ మీ చేతితో అందుకున్నట్టు, అలా ఎక్స్పీరియన్స్. అలాగే మీకు మీ యొక్క జాబ్కి సంబంధించి ధనం కావాలి, మీ యొక్క బిజినెస్కి సంబంధించి ధనం కావాలి. అవి ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తే మీకు అనర్సు, కానీ ఆ డబ్బులన్నీ మీ చేతుల నిండా ఉన్నట్టు, అవి మీరు తీసుకొని మీ బిజినెస్ కోసం మీరు చక్కగా ఎక్స్పెండిచర్ చేస్తూ మీ బిజినెస్ని డెవలప్ చేస్తున్నట్టు అలా ఊహించుకో. దట్ ఈస్ అ ఫస్ట్ పర్సన్. అలాగే ఇప్పుడు చెప్పాను కదా, వీడియో గేమ్ కానీ సినిమా కానీ, అలా మీరు ఫస్ట్ పర్సన్లో మీరు ఉండి మీరు ఆ ఫీలింగ్స్ అనేవి మీరు ఆ ఫీల్ అవుతూ మీరు విజువలైజేషన్ చేయాలి, ఓకేనా. థర్డ్ పర్సన్గా అయితే ఎప్పుడూ ఉండదు. ఇక ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి, ఈ విజువలైజేషన్కి ఇమేజెస్ సరిపోవండి. అంటే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను బెడ్రూమ్ అని, అలా ఉంటే సరిపోదు. ఎక్స్పీరియన్స్ అవుతూ దాంట్లో ఉన్నట్టు మీరు మీ యొక్క సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని ఉపయోగించాలి. ఎలా అంటే మీరు కొత్త ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీరు అక్కడ గోడ ఎలా స్మూత్గా ఉంది, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఒక ఫర్నిచర్ మీకు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, కంఫర్ట్గా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది, సెన్స్ ఆర్గన్స్ అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి స్మెల్, కూర చేసినప్పుడు ఏదైనా స్మెల్ వస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాం, అట్లాగా మీ యొక్క సెన్స్ ఆర్గన్స్ అన్నిటిని మీరు యూజ్ చేయాలి అక్కడ. మీరు ఫీల్ అవ్వాలన్నమాట. యూజ్ చేయడం మీన్స్ ఫీల్ అవ్వాలి, ఆ భావాన్ని మీరు తెచ్చుకోవాలన్నమాట. ఇమేజెస్తో ఒకదాంతో సరిపోదు, ఓకేనా. ఇక ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి ప్రాక్టీస్ అండి. మీరు ప్రతిరోజు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదో ఇవాళ చేసాం కదా 2 days తర్వాత చేద్దాం అలాంటి బద్ధకం అయితే వద్దు. ప్రతిరోజు ఒక పర్ఫెక్ట్ టైం పెట్టుకోండి. నైట్ 10:30కి అయితే చాలా బెస్ట్ టైం. ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కూడా చెప్పారు కదా, 10:30 ఈజ్ ద బెస్ట్ టైం అండి. మీరు ఆ టైంకల్లా పనులన్నీ ముగిచ్చేసుకొని చాలా ఫ్రెష్గా రిలాక్స్డ్గా కూర్చొని, ఇవి నేను 5 టెక్నిక్స్ నేను మీకు చెప్పాను కదా, అది ఒక్కొక్కటి మీరు గుర్తు చేసుకుంటే ఎలా చేయాలి, ఒక జాబ్ గురించే కావచ్చు, ఒక రిలేషన్ గురించే కావచ్చు, ఒక బిజినెస్ గురించే కావచ్చు, ఒక సొంత హౌస్ లేదా సొంత కార్, ఇలా ఏదైనా సరే, ఇలా మీ కోరికల్ని మీ అన్నిటి ఈ యొక్క 5 టెక్నిక్స్ ఉపయోగిస్తూ మీరు విజువలైజేషన్ చేయండి. మీరు కంపల్సరీ దీంట్లో మీరు సక్సెస్ అవుతారు, ఓకేనా. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నేను ఇంకా ఈ విజువలైజేషన్ మీద ఇంకా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తానండి. నేనైతే ఎలా చేస్తానో అది కూడా నేను ఇంకా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. ఈ విజువలైజేషన్ చేసేటప్పుడు కూడాను చెప్పాను కదా, మైండ్ చాలా రిలాక్స్డ్గా పీస్ఫుల్గా ఉంచుకోవాలని. అలాగే మీరు విజన్ బోర్డు ఒకటి తయారు చేసుకోండి. మీకు విజన్ బోర్డు అని తెలిసే ఉంటుంది. మీరు విజన్ బోర్డ్, మీకు ఇంత అమౌంట్ కావాలి, మీరు ఒక రోజు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు ఎంతైతే మీకు ధనం కావాలో అంత అమౌంట్ ఆ అంకెల్లో వేసి మీరు అద్దం అయితే స్టిక్ చేసుకోండి. ప్రతిరోజు లేవగానే అది చూడండి. అది చూసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజువలైజేషన్ డబ్బు కావాలనుకోండి, మీరు డైలీ మీరు అద్దం మీద చూసుంటారు కదా, ఆ యొక్క పిక్ మీకు మీ కళ్ళ ముందు కనపడాలి. ఆ కనపడిన తర్వాత అంత డబ్బుని మీరు మీ చేతుల్లో పట్టుకొని మీరు దాన్ని ఆస్వాదిస్తున్నట్టు అప్పుడు వస్తే ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు అది జరిగితే. అలాంటి మీ యొక్క ఫీలింగ్స్ని బయటికి తీసుకురండి. అలా మీరు విజువలైజేషన్ చేయటం వల్ల మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు, ఓకేనా. ఇంకా దీనికి సంబంధించిన అఫర్మేషన్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఒక విజువలైజేషన్ మనీకి సంబంధించిన విజువలైజేషన్ వీడియో కూడా ఒకటి పెడతానండి. అది వింటే మీరు నైట్ టైం తప్పకుండా ప్రతిరోజు నైట్ అది వినండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో వీడియో గురించి తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.